అయితే పార్టీలే ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే గతంలో భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే పార్టీలు ముఖ్యంగా నాయకులు ప్రాధాన్యత వహించిన సందర్భాల్లో ఎన్టీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఇట్లా అయిపోయింది. అంటే వ్యక్తులు ప్రాధాన్యత. నేనేమంటున్నానంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రమాణ స్వీకారం చేయబోతుంది. దానికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, దానికి మద్దతు ఇస్తున్న మనకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, అక్కడ బీజేపీ నాయకురాలు పురంధరేశ్వరి గారికి, మన బీజేపీ నాయకులందరికీ శుభాకాంక్షలు. ప్రభుత్వం కొత్తగా ఏర్పడుతుంది. విధ్వంస ఆంధ్రప్రదేశ్ ను నిర్మాణాత్మకంగా మలచడానికి మరొక అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ చంద్రబాబు నాయుడు గ్రహించారు. విధ్వంస ఆంధ్రప్రదేశ్ అనే మాట వాడుతుంది. బటన్ నొక్కితే ఓట్లు పడతాయని చాలా తెలిసి గారికి, కోటేశ్వరరావు గారు, నేను చాలా చర్చలో పాల్గొన్నాం. ఏమీ జరగలేదంటే అబద్ధం, అన్ని జరిగినాయి అంటే అంతకంటే అబద్ధం లేదు. మొదటి 5 ఏళ్లలో ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు నేనే ఉంటాను అనే ఒక దాంతో అమరావతి నిర్మాణం కానీ, పోలవరం పూర్తి చేయడం కానీ ఇది కొంచెం అలక్ష్యం వహించిన మాట నిజమే. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించలేదు. చివరికి 4 ఏళ్ల తర్వాత పొత్తు కటిఫ్ అయిపోయింది. దానిలో వైసీపీ కుట్ర గురించి వైసీపీ వాళ్ళ డ్రాప్ లో వీళ్ళు పడిపోయారు. ఆ చరిత్రలో మిగిలిపోయింది. 5 ఏళ్ళు చూస్తే మళ్ళీ మొదటికి వచ్చాం అనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు మళ్ళీ 2014 ఎక్కడుందో అక్కడి ఉంది. ఇంకా గట్టిగా మాట్లాడితే ఓ 10 లక్షల కోట్లు అప్పు ఎక్కువైపోయింది. అప్పులతో కూడిన ఆంధ్రప్రదేశ్ మిగిలింది. 3 సవాళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద. ఒకటేమో వచ్చే ప్రభుత్వం మీద మొట్టమొదటి సవాల్ ఏంటంటే నిన్నటిదాకా సంధికాలం. నిన్నటిదాకా ఏంటంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చూసుకుంటారు, పాత ప్రభుత్వం దిగిపోలేదు, తాత్కాలిక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. నిన్నటిదాకా రాష్ట్రంలో జరిగిన దాడులన్నింటినీ నేను ఖండిస్తున్నాను. ఎవరి మీద దాడి చేసినా సరైనది కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల బాధ్యత పూర్తిగా వారే వహించాలి. ఎందుకంటే ప్రభుత్వం అనగానే రాజరిక కాలంలో కూడా రాజ్యం చేయాల్సిన పని ఏమిటంటే ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడం. ఇక్కడ వైసీపీ వాళ్ళు మొదలు పెట్టారా, టీడీపీ వాళ్ళ మధ్య నాకు సంబంధం లేదు. కానీ ఎవరు మొదలు పెట్టినా ఈ విధ్వంసకంటే సరైనది కాదు. మళ్ళీ మన బీహార్ తరహా, పశ్చిమ బెంగాల్ తరహా రాజకీయాలు చూస్తున్నాం. పోలింగ్ ముందు, పోలింగ్ తర్వాత, పోలింగ్ రోజు ఇప్పటికి కూడా కొనసాగుతుంది. దీన్ని పెద్దలు ఈ మధ్యన నేను చాలాసార్లు ప్రస్తావించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరూ పిలిపిస్తున్నారు. కానీ ఇది మొదలు ఇవ్వాల్సిందే. సంయమనం పాటించండి. ఉన్నది చట్టం తన పని తను చేసుకుపోవాలి. ఎవరు తప్పు చేసినారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం చట్టం ఉంది, కేసు పెట్టండి. కానీ విధ్వంసకాండలో నలిగిపోయేది ఎవరంటే ఏ విధ్వంసకాండ అయినా, అది ప్రకృతి విపత్తు అయినా, యుద్ధాలైనా, రాజకీయ యుద్ధాలైనా, రాజకీయంగా ముష్టిఘాతాలైనా ఎవరు నష్టపోతారంటే పిల్లలు, వృద్ధులు, మహిళలు నష్టపోతారు. జరుగుతుంది. అది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి ఎక్కువ చూపించిన ప్రజలు అర్థం చేసుకోవాలి. నాయకులు బాగానే ఉంటారు, మేము చెడిపోతామని అర్థం చేసుకోవాలి. ఈ రేపు ఇవాటి నుంచి జరగబోయే దానిలో శాంతి భద్రతలు కాపాడడం మొట్టమొదటి సవాలు చంద్రబాబు నాయుడు గారు నేను అంటున్నాను. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ పూర్తి చేయడం కన్నా ముందు పెద్ద సవాల్ ఆయనే వేసుకున్నారు. ఏమిటంటే సంక్షేమ పథకాల పేరు మీద అడ్డగోలు హామీలు ఇచ్చేసి ఇవాళ 70,000 కోట్ల రూపాయలు సరిపోతలేదు, పిడ్డి కొద్ది రోడ్కే జగన్మోహన్ రెడ్డి గారు కొంచెమే ఎక్కువ హామీ ఇస్తే వాళ్ళ సంక్షేమ పథకాల పేరు మీద అనేక హామీలు ఇచ్చారు. 1,40,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కావాల్సి ఉన్నది. సంపద సృష్టిస్తాం, మేము పంచుతామంటే పంచడానికి ప్రభుత్వాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి పంచడమే ప్రధానమైతే ఓడిపోవద్దు. మరి కానీ ఓడిపోయారు కదా. కానీ కేవలం బటన్ నొక్కితే ఓట్లు పడతాయని, సంక్షేమ పథకాలు మాత్రమే గట్టెక్కిస్తాయనే మాట అబద్ధం అనేది ఇక్కడ కేసీఆర్, అక్కడ చంద్రబాబు నాయుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రుజువు చేశారు. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే సంక్షేమ పథకాలకు ఎక్కడి నుంచి చేస్తారని 2, ముఖ్యంగా అభివృద్ధిలో ఇంతకుముందు కోటేశ్వరరావు గారితో పోయి తీగపిస్తున్నాను. ఎందుకంటే పోలవరం పూర్తి చేయడానికి ప్రధానమైన అడ్డంకి ఏంటంటే ఎట్లాగూ ఎస్టిమేషన్ ఏవైతున్నాయో 2014 ఎస్టిమేషన్ ప్రకారమే ఇప్పుడు నిధులు కేటాయిస్తున్నారు. 2018 ఎస్టిమేషన్ వేశారు. 2023 ప్రకారం ఎస్టిమేషన్ వేసి దానికి తగ్గట్టుగా నిర్మాణ సామాగ్రి నిర్మాణ విషయంలోనే పట్టించుకోవాలి. ఇక మాకు సంబంధం లేదంటున్నారు. ఏది మనకు పునరావాసానికే 25-30 వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది అంటున్నారు. అది కొంచెం ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. నేను ఒక 4 సార్లు పోలవరం సందర్శించిన వాడిగా, ఇంజనీర్లతో మాట్లాడిన వాడిగా ఒక మాట నాకు అర్థమైంది ఏంటంటే పునరావాసం వీళ్ళకి సంబంధం లేదంటున్నారు. 7 మండలాల ప్రజలు కూడా తెలంగాణ నుంచి ఇక్కడ కలిసిన తర్వాత, రాష్ట్ర విభజన తర్వాత వాళ్ళు మళ్ళీ వెనక్కిపోతామని ఎందుకంటున్నారు అంటే సమస్య ఎక్కడ వస్తుందంటే పునరావాసం వల్ల రేపు పొద్దున మేము మునిగిపోతాం ఎట్లా, దానికి అనుగుణంగానే మొదలు ఏర్పాటు చేసి మంచిదే అంటున్నాను. ఎందుకంటే 2 రాష్ట్రాల మధ్య సమస్యగా అయితే మళ్ళీ ఒక సమస్య కనుక మార్చిలో అయిపోయింది గత చేసేది వల్ల. కానీ వాళ్ళ విస్తరాకు చేస్తాం కానీ అన్నం పెట్టం అనే పరిస్థితి. అంటే మీరు పోలవరం పూర్తి చేసినా నీళ్లు నింపాలంటే పునరావాస
కల్పించకపోతే వాళ్ళు రాని ప్రజల జీవితాలను త్యాగం చేయలేం కదా. అందుకనే మొట్టమొదటి త్యాగతనులు ఎవరైతే పునరావాసం కల్పించాల్సిన వాళ్లకు కేంద్రమా రాష్ట్రమా ఎవరు పెడితే మాకేంటి, మాకు కావాల్సింది అది. నేను వాళ్ళతో కూడా మాట్లాడాను. అందుకనే పునరావాసం కల్పించాలి నెంబర్ 1. రెండోది ఏంటంటే పోలవరం నిర్మాణం అయిన తర్వాత ఇప్పటికే తాత్కాలికంగా మనకు ఇది మన పురుషోత్తమపట్నంకి పూర్తి కాలేదు, ఇది పూర్తయింది మన కృష్ణా జలాలు కలవడానికి. కానీ పురుషోత్తమపట్నం పూర్తి చేసే బాధ్యత ఉన్నది. దాంతో పాటు పోలవరం కాలువలు ఏవైతే ఉందో వాటిని నిజంగానే పంట కాలువల దాకా తీసుకుపోయే అవసరం ఉంది. అన్నిటికంటే అమరావతి 3 రాజధానుల సమస్య పోయింది.